మేము వినాం కూడా అట్లా దానికి ఎవరికి వినాం. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మీకు కానీ మీ సోదరు దివాకర్ రెడ్డి గారని ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? బాగా మంచి వాస్తవం చెప్పాలంటే మీరు వస్తే చూస్తారు ఎలా ఉంటుందో, ఎలా పిలుస్తాడు, ఎలా చేస్తాడు, ఒక పేపర్ పెడతాను, ఎలా సంతకం పెడతాడో కూడా చూపిస్తా. పోతేనే ప్రభాకర్ రెడ్డి బాగున్నా అంటాడు, ఏం చెప్పు అంటాడు, అంతే 10 నిమిషాల్లోనే అన్ని సంతకాలు పెట్టి ఇంతవరకు నో అనిపించుకోలేదండి నేను. అంటే అది మీ మీద అభిమానం కాదు, అంటే దివాకర్ రెడ్డి కుటుంబం మా వెంట ఉంటేనే జిల్లాలో రాణించగలం అనేది. అంత వయస్సుడుగా చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా అనుకోవద్దండి. ఆయనకు కూడా తెలుసు ఎవరు ఏంటి అనేది ఒకటి తెలుసు ఆయనకు. అంతేగాని అంత వయసు అంత రాజకీయ నాయకుడు అందరు ఒకరికి భయపడే రకమైతే కాదు. అదే ఇలాంటి సందర్భంలో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినా అంటే మీరు కొన్ని సభలకు కూడా మీరు రాలేదు, వచ్చినా అలా హెలిప్యాడ్ దగ్గరే ఆయనకు విష్ చేసి వెళ్ళిపోతుంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటారు? లేదా నేను మామూలుగా వచ్చి పైన ప్రతిసారి ప్రతి మీటింగ్లో నేను ఆయన రిప్రజెంటేట్ అందరు ఎమ్మెల్యేలు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 12 మంది ఎమ్మెల్యేలు లేకపోతే రిప్రజెంటేషన్ లేదా? నేను ఒక్కనే రిప్రజెంటేషన్ ఇస్తా వచ్చిన, నా దగ్గర దాఖలాలు ఉన్నాయి. అంటే మీరు ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా కూడా వెండి కంచం ఇవ్వడము, శాలువా కప్పడం అనేది ఆనవాయితీనే. సంథింగ్ ఆనర్ తప్పేముంది. ఇప్పుడు ఎవరు వచ్చినా మరి నిన్న జర్మన్ టీం వచ్చిపోతే నేను ఆనర్ చేసిన. నిన్న ఆ లేడీ వచ్చేది పాపం కదిరి నుంచి, ఆమె ఉమెన్ దీనికి డైరెక్టర్ ఎందుకు వస్తే చెప్తే చీర ఇచ్చి పంపించిన. ఆమె వెండి కంచము శాలువా కప్పి మీరు వారి నుంచి కూడా అదేం కాదు. నేను ఒకటే అనుకుంటాను, వెండి దాన్ని ఇచ్చేది ఏమంటే కొద్దిగా దాన్ని ప్రిజర్వ్ చేసుకొని చూస్తారు, రేపు నేను మతికుంటాను. ఇప్పుడు ఇట్లాంటి ట్రోఫీలు ఇవన్నీ సేమ్ చేస్తారు, వాళ్ళు ఒక ఇది పెట్టుకుంటారు. అంతేగాని ఏదో వెంచి కంచం ఇస్తాను పాపం వాళ్ళకి లేనట్లు, లేదో అది చూస్తాను మనకేదో పని చేస్తుంది, అదంతా అది ఒక అభూత కల్పన. అంతేగాని ఇంకోటి నేను ఒకటే అనుకుంటాను, కనీసం నాకు కావాల్సిన పాయింట్లు దాంట్లో నేను ఒకటే రాస్తాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన, అయ్యా మాకు యా ఇండస్ట్రీ వద్దు, యా ఇండస్ట్రీ రాదు, 2 ఎకరాలకు బిందు సేద్యమి, డ్రిప్ సిస్టమ్, ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్, మళ్ళీ 14 మేము గెలిపిస్తాం. బిందు సేద్యం ఇస్తే ఈరోజు ఏందనుకుంటున్న పరిస్థితి, ఎక్కడ లేని మనకు దేవుడిచ్చిన ఇది ఏమంటే బిందు సేద్యం. మనకు 2 ఎకరాలు ఇస్తే 70 రోజుల్లో పంట వస్తుంది. కర్బూజా, కలిగరికాయ, మిరపకాయ, ఉల్లిగడ్డ, కరేపాకు, దానిమ్మ, అరటి చెట్లు, ఇవన్నీ క్యాష్ క్రాప్స్. మరి ఎక్కడా లేని విధంగా మనకు ఒకరికి అది వచ్చిన దేవుడు ఇచ్చిన వరం మనకి. ఈ డ్రాట్ ప్రోన్ ఏరియాలో 2 ఎకరాలకు నీకు తెలిసేదో 2015లో 198 జీపులు కొన్నారు. టమోటాకాయ 70 రూపాయలు తమ్మింది, 80 రూపాయలు, 90 రూపాయలు తమ్మింది. అమ్మినప్పుడు మన రైతాంగం అందరూ జీపులు తెచ్చినారు. 189 జీపులు తెచ్చే ఒక అనంతపురం డిస్టిక్లో రైతాంగం. అందుకోసం నేను ఒకటి కోరుకునేది చంద్రబాబు నాయుడిని, అయ్యా డ్రిప్ సిస్టమ్ సూపర్ స్పెషాలిటీ, మేము బీదోళ్ళం, వీ కాంట్ అఫోర్డ్ అని రోజు కోరుకునేది అదే. నేను ఏ పొద్దు వెండి ప్లేట్ ఇచ్చినా ఆ 2 తప్ప నుంచి వేరేది ఏది ఇవ్వను. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని కూడా అమలు చేస్తుంది. అంటే జిల్లాలో రుణమాఫీ పెద్దగా అమలు కావడం లేదంటే ఇచ్చినా కూడా బాండ్లు చెల్లడం లేదంటే మీ నియోజకవర్గంలో ఎలా ఉందంటారు? మా నియోజకవర్గంలో ఏం లేదు. 5,009 మంది మేము ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసి ఇంటింటికి పోయి 5,009 మందికి నీకు ఎందుకు రాదు, 11 ఉన్నాయండి. దాంట్లో ఈ 11 పాయింట్లో మీకు ఇది ఉంది కాబట్టి మీకు రాదు, మీరు ఈ పేపర్ తెచ్చిస్తా అని చెప్పి నేను ఒక్కరిని మటుకు 5,009 మందికి రాలేదు. నా నియోజకవర్గంలో నేను మొత్తం సర్వే చేయించి ఇంటింటికి పోయాను. రాజకీయంగా జిల్లాలో ఎవరితోనే కూడా మీరు కొంతమంది విభేదిస్తుంటారు. అంటే ఈ రాజకీయంగా కానీ ఇతర మీ సోదరు దివాకర్ రెడ్డి గారితో ఎప్పుడైనా మీరు విభేదించడం జరిగిందంటారా? మా ఎంతసేపు వివాదంలో 4 గోడల కిందనే ఉంటుంది. లాస్ట్కి ఏమో దివాకర్ రెడ్డి నాదే ఒప్పుకుంటాడు పాపం. నేను చెప్పింది ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ నేను చూసుకుంటాను కాబట్టి, సరౌండింగ్స్ ఏది ఉంది ఎట్లుంది అని నాకు ఎక్కువ తెలుసు కాబట్టి, నేను ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాను కాబట్టి ఆయన లాస్ట్కి ఏకీభవిస్తాడు నేను చెప్పిందే. అంటే జేసీ నాగిరెడ్డి రిజర్వాయర్ విషయంలో మీరు పాదయాత్ర చేయడం జరిగింది. నేను చేయలేదు. గతంలో పాదయాత్ర చేశారు అన్న, ఎవరు చేయలేదు, ఇద్దరు చేయలేదు. దాంట్లో మేజర్గా ప్రాబ్లం వచ్చిందండి. ఏమంటే ఆ ప్లాస్టిక్ పైప్ మేజర్గా ప్రాబ్లం వచ్చింది. ప్లస్ ఇంకోటి గండికోట డ్రై అవుతుంది. ఆ రోజు కనుక అదే మాకు అవుగు నుంచి ఇచ్చింటే పరిస్థితి వేరే విధంగా ఉండు. అవుగు నుంచి పోయి టన్నల్లోంచి వచ్చి రావాలని నీళ్ళు కాబట్టి రాలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు శాంక్షన్ చేశారు 150 కోట్లు అవుగు నుంచి ఇక్కడికి నీళ్ళు ఇచ్చేదానికి. అంటే ఫ్యాక్షన్ పుట్టిందే తాడిపత్రిలో అంటారు, ఎందుకు పుట్టింది అంటారు? తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేదండి, మాకు నిజంగా ఎవరు విరోధులు లేరు. గతంలో రాజారెడ్డి గారు కానీ ఇవన్నీ ఏం లేదు. మైట్ ఈజ్ రైట్ అనే దీంతో ఆయన ఏం చేశాడు, మేము పెద్ద ఆయన గౌరవించేదనుకున్నాము. నేనే అంతా అంటే మోనార్క్ అంటే ఒప్పుకునేదని లేదు. మాకైతే ఫ్రాక్షన్ డైరెక్ట్గా పెట్టలేదు, పల్లెల్లో అంతా ఫ్రాక్షన్ పెట్టి ఇది చేసినాడు. తాడిపత్రిలో ఫ్రాక్షన్ ఉండదు. ఇప్పుడు కర్నూలు డిస్టిక్ వచ్చి వీటికి దగ్గర 8 కిలోమీటర్లు,
ఇట్లా ఇది పోతే 11 కిలోమీటర్లు అక్కడ ఉండే ఫ్రాక్షన్ వాడేవాడు ఇక్కడికి వస్తే ఇక్కడ తపా అని చంపేస్తారు, ఇక్కడ చంపేస్తే తాడిపత్రిలో కూని అంటారు. అంటే అది మాకు వస్తుంది. అంతేగాని వాస్తవం చెప్పాలంటే ఈడ అంత పరిస్థితి లేదు. ఫ్రాక్షన్ ఒక ఎల్లనూరు మండలంలోనే ఫ్రాక్షన్, అది పులివెందులకు చాలా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళేదో మేము రాజులము అని పిచ్చుకోవాలని చెప్పి రాజారెడ్డి పెట్టిన ఫ్రాక్షనే కానీ అదర్వైజ్ ఎవరికి ఫ్రాక్షన్ లేదు ఇక్కడ. అంటే పులివెందుల తాడిపత్రికి సమీపంలో ఇప్పటికీ పులివెందుల మార్క్ రాజకీయాలు ఇక్కడ జరుగుతుంటాయని చెప్తుంటారు. ప్రతి ఇక్కడ ఆ కాలం పోయింది, ఎవరు ఈ కాలంలో ఒప్పుకోరు. ఎవరికి వాస్తవం చెప్పాలంటే ఈ ముందు జీప్ ఉంటే కదా ఒక డ్రైవరు వాడే ఉండేది, నలుగురు కూడా ఇప్పుడు కూర్చునే పరిస్థితులు లేరు. ఎవరికి ఫ్రాక్షన్ అవసరం లేదు, అందరు పీస్ఫుల్గా బతుకుతారు. కాబట్టి ఫ్రాక్షన్ అనేది ఎందుకు పోయిందంటే మనుషులు లేక ఫ్రాక్షనిస్టులు లేరు అంతే. మనుషులు ఉంటే ఫ్రాక్షనిస్టులు ఉండింది, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే హాయిగా ఉన్నారు. కాబట్టి ఇంజనీర్లు అయినారు, అదే అయినారు. ఈ పిల్లలందరూ వేరే బయటికి పోయి ఉద్యోగాలు చేసుకుంటారు కాబట్టి ఫ్రాక్షన్ తగ్గింది. అంతేగాని ఏదో పోలీసు వాళ్ళు ఏదో ఫ్రాక్షన్ తగ్గించింది ఏమీ లేదు. ఉత్తది ప్రజల్లో మార్పు వచ్చింది, ఫ్రాక్షన్ పోయింది. ఇప్పటికీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలు కొన్ని గ్రామాల్లో సర్పంచులను కానీ ఇవన్నీ కూడా ఎంపిక చేయడం జరుగుతుందంటారు. ఇది వాస్తవం కాదంటారు. ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే, పంచాయతీ ఎన్నికలు కానీ ఒకటి వస్తే జగన్మోహన్ రెడ్డి కనసాలలోనే కొన్ని పంచాయతీలు నడుస్తుంటాయి. వైఎస్ఆర్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఉంది. లాస్ట్ టైం నేను ప్రతి సంవత్సరం ఏం చేస్తాను, అందరు ప్రెసిడెంట్లు పిలిచి మంచి మీటింగ్ పెట్టి వాళ్ళ సాధక బాధలు, వైఎస్ఆర్ లేదు నాకు ఇక్కడ తెలుగుదేశం లేదు, ఎలక్ట్ అయిన మెంబర్ ఇది ఎలక్టెడ్ మెంబరు, నాకు కావాల్సింది పల్లె బాగుందా లేదా. అందుకని ప్రతి సంవత్సరం భోజనానికి పిలుస్తాను, అందరినీ భోజనం పిలిచి ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆల్ ఎంఆర్ఓస్ ఆల్ ఎండిఓస్ అందరినీ పిలిచి ఆ ఊరి సాధక బాధలు చెప్పమంట, మైక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు పిలిచి వైఎస్ఆర్ అయినా అదే ట్రీట్మెంట్, తెలుగుదేశం అనే ట్రీట్మెంట్. వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద విలేజ్, నాట్ అట్ ద పార్టీ. ఇప్పుడు రేపు నిజం చెప్పాలంటే నేను సన్యాసి కాదు ఇవన్నీ చేసేదానికే. రేపు వాళ్ళని కూర్చోబెట్టి అన్నీ నేను చేసినానంటే రేపు ప్రజలు నా దిక్కు ముగ్గు చూపుతారు. ఎప్పుడు దూరమైన వాళ్ళు కూడా దగ్గర చేసుకోవాలంటే పని చేయాలండి, అది మా సిస్టమ్. తాడిపత్రిలో రౌడీలు కానీ ముఠా కక్షలు కానీ లేవంటారా? నేను ఒకటే చెప్పిన, నేనే రౌడీ అని చెప్తాను, వేరే రౌడీ ఉండకూడదు అని చెప్తాను కదా. అందుకే రోజు చెప్పేది అదే కదా, ఈ ఊర్లో రౌడీ అనేది ఉంటే నేను ఒకనే రౌడీ కానీ, మంచికైనా నేనే చెడ్డకైనా నేనే ఉండేది. అందుకే ఒకటే రౌడీ ఈ ఊర్లో ఉండేది, రెండో రౌడీ లేదు. అది ప్రభాకర్ రెడ్డి గారే ఒకటే రౌడీ. అంటే ముఠా కక్షలు లేవంటారా ఇక్కడ? లేవు, నిజంగా ఇటీవల కాలంలో డిష్ గొడవల్లో కానీ డిష్ గొడవలు ఏమీ లేవు. డిష్ గొడవ ఒకటి చెప్తా, అసలు అన్ని ఊర్లో ఏమో నాకు తెలియదు కానీ మా ఊర్లో మటుకు డిష్ ఇప్పటి నుంచో ఒకటే రన్ చేస్తున్నాడు, వాడే రన్ చేయాలి అంతే. ఒక ముస్లిం యువకుని ఇటీవల కాలంలో సినిమా నుంచి వస్తుంటే చంపేశారు. అది డిష్ గొడవ, డిష్ తగాదాలే. అంటే ఏ తగవ వచ్చినా ఒకటి ఏదో కలుపుతుంటారు కదా, దానికోసం డిష్ లేదు బస్సు లేదు. అది క్రికెట్ బెట్టింగ్ అంట అవంట ఇవంట చాలా ఉన్నాయి. దాంట్లో బయటకు వచ్చే కోణం వేరే ఉంటుంది కానీ లోపల ఉండే కోణం ఎవరు చెప్పరు, అంతేగాని డిష్. అంటే మీకు కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారికి ఉన్న వైరం ఏమి, వాళ్ళని ఎందుకు విభేదించాల్సి వచ్చింది? లేదు వైరం అట్లా కాదు, పాపం సూర్యప్రతాప్ రెడ్డికి మాకేం లేదు, బాగున్నాము. రాజారెడ్డితో మెయిన్ కాస్ లేదు, మేము సూర్యుడు మా ఆస్తి ఎత్తుకుపోయినా మేమేమో ఆయన ఆస్తి తెచ్చుకున్నామా? ఇన్వాల్వ్ అయినారంట రాజారెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అయినారంట? రాజారెడ్డి ఎందుకు ఇన్వాల్వ్ అంటే ఆయనకు చాలా క్లోజ్ వాళ్ళ ఫ్యామిలీ. మొదటి రాజశేఖర రెడ్డికి దే ఆర్ లైక్ ఒక ఫ్యామిలీ ఉన్నట్లు వాళ్ళు, అన్ని దానిలకు వాళ్ళు ఉండేది. ఆయన సాయం చేసి సహకారం చేసేవాడు. మా యొక్క తగ్గియాల, మమ్మల్ని తగ్గియాలని ఆధిపత్యం తగ్గియాలి, తాడిపత్రులు మేము ఉండకూడదు, తగ్గియాల అనే ఉద్దేశంతో ఆయన చేసినాడు. కానీ సూర్యప్రతాపుడికి మాకైతే నిజంగానే లేదు, ఎప్పుడూ లేదు, బాగుండేది. అంటే పాత కక్షలతోనే అంటే కిడ్నీ మార్పిడి చేసుకొని తాడిపత్రికి వచ్చిన సూర్యప్రతాప్ రెడ్డిని హత్య జరిగింది, బోగోతు నారాయణ రెడ్డి ద్వారా మీరే చంపించారన్న ఒక అపవాదం అయితే ఉంది. ఇవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు, ప్రజలకు తెలుసు. నేను అందుకే ఎవరికి ఏం చెప్పుకోను. ఒకవేళ తప్పు, ఒకవేళ నిజంగా ఉన్నా కానీ ఏదో బయటకు కప్పిపుచ్చుకుంటాం. నేను కప్పిపుచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు, నాకు ధైర్యం ఎక్కువ. అంటే ఆ కేసులో బోగోతు నారాయణ రెడ్డిని కూడా మీరే బయట కేసులో లేకుండా చేశారు. ఎవరు? వాళ్ళు రాజీ అయినారు. రాజీ కూడా మీరే చేశారు. మేం చేయలేదు, రాజీ అయినారు. ఎందుకంటే వాళ్ళు మర్డర్ కేసులన్నీ దండిగా ఉన్నాయి, వాళ్ళు దానిలోంచి బయటపడాలి కాబట్టి దీన్ని మానుకున్నారు అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆయన కొడుకు ఎందుకు ఇచ్చాడు సీట్ అంటే వాళ్ళకున్న క్లోజ్నెస్ తెచ్చినాడు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చెడిపోయింది రాజారెడ్డితో చెడిపోయినది, రాజశేఖరెడ్డి కాదు చెడిపోయినది. సూర్యప్రతాప్ రెడ్డి వాళ్ళు చెడిపోయినది రాజారెడ్డితో. రాజారెడ్డి ఉసుగొలిపాడు వాళ్ళని పాపము. ఆయనకు ఆధిపత్యం కాలకు మొత్తం ఎల్లనూరు మండలము పుట్లూరు మండలం ఆయన చేతిలో ఉండాలి. మీ ఆధిపత్యం కోసమే కేతిరెడ్డి వర్గాన్ని అనేది లేకుండా ఇక్కడ చేశారనేది ఒకటి. ఎప్పుడే బాగానే ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు, బాగున్నాడు. ఏముంది వర్గం ఏముంది? ఊర్లో వైఎస్ఆర్ ఇది ఉన్నారు, ప్రతి తాలూకాలో మండలాల్లో కొన్ని సీట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఒకటి మాట్లాడుకుంటే సార్ మనము, అంటే మీరు 2014లో పోటీ చేసినప్పుడు మీ ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి విఆర్ రామిరెడ్డి
తొలి ఐ థింక్ 2-3 రౌండ్లో ఏమో మీ మీద మెజార్టీ సాధించారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటారు? అసలు నేను ఎప్పుడు కౌంటింగ్ పోయేవాడిని. మా అన్న ఒకటి, ఆయనకు ఎందుకో నమ్మకం, నామినేషన్ వేయాలంటే ముందు నేను నామినేషన్ వేయాలి డమ్మీగా, దాని తర్వాత ఆయన వేస్తాడు. అలాంటిది కౌంటింగ్ ఆయన వచ్చేది లేదు, ఏం లేదు, నేనే కౌంటింగ్ పోవాల్సినది. కానీ ఐ వాజ్ వెరీ 100% షూర్ అబౌట్ మై విన్నింగ్. నేను అసలు కౌంటింగ్ పోయింది ఇదేనండి ఫస్ట్ టైం. నేను 2014 కౌంటింగ్ పోలేదు, హ్యాపీగా బయట కూర్చొని ఎంజాయ్ చేసుకుంటా ఉన్నా. అంటే ఈ పెద్ద ఒడుగురు ఇవన్నీ మొదటి నుంచి కూడా వెనకబడ్డారు. ఏం లేదు లేదు, మాకు తెలుసు పరిస్థితి. అసలు ఇంకా చాలా వెనకలు ఉండాల్సింది. నేను 5 రోజుల్లో కవర్ చేశాను మొత్తం. ఎందుకంటే మొత్తం రెడ్లంతా ఏం చేశారు, మా దగ్గర ఉన్నారు. అక్కడ కమ్మాస్ తక్కువ, రెడ్లంతా మన దగ్గర ఉన్నారు. ఓవర్ నైట్ అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసినారు, ఇంకోటి డ్యామేజ్ జరిగింది మాకు. మా అన్న వీళ్ళ మీద నమ్మకంతో అన్నీ వాళ్ళకి వదిలిపెడితే వాళ్ళు మొత్తం గబ్బు పట్టించారు పల్లెలన్నీ. ఆ డ్యామేజ్ ఎక్కువ పనిచేసేది వైఎస్ఆర్. అంతేగాని అసలు నేను దగ్గర 8,000 వస్తాయని వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన, 2,000 వచ్చే వాళ్ళకి మెజార్టీ. నేను ఎప్పుడు నేను డీలాగా లేనండి. మొదటి రోజు కూడా నామినేషన్ వేసిన నుంచి నేను 40,000తో గెలుస్తాను అనుకున్నా, కానీ నేను 25,000తో గెలిచిన. అదే ఎందుకంటే లాస్ట్ 2 డేస్లో రెడ్లందరూ చేంజ్ అయిపోయారు. దే టర్న్డ్ ఇంటూ వైఎస్ఆర్. అంతేగాని ఎప్పుడు నేను ఓటమని అయితే నేను అనుకోలేదు. అంటే తాడిపత్రిలో ముఠా కక్షలు కానీ రౌడీలు కానీ పెరగకుండా అసలు మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికైనా కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఎప్పుడైనా కౌన్సిలింగ్ కాదు, అసలు ఇంకోటి చెప్పేది నువ్వు ఎవరు ఏం చెప్పాల్సిన పనిలే. ముఠాలు లేవు, ఇంకోటి లేవు. ఎందుకంటే ఆ కాలంలో పని లేదండి. వాస్తవం చెప్పాలంటే రాయలసీమలో ఎందుకు ఫ్రాక్షన్ స్టార్ట్ అయిందంటే ఒకటే రీజన్ నేను అనుకుంటాను. 5 ఏళ్ళకు ఒక పంట పండుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. మనం ఒక ఊర్లో ఒక పెద్దరికం కావాలా ఉన్నప్పుడు ఇవన్నీ పని లేక మనం ఇన్ని రోజులు ఫ్రాక్షన్ చేసినాము. ఈరోజు పని ఉంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మన ఊర్లో బండల పాలిష్లు వచ్చినాయి, గ్రెనైట్ వచ్చినాయి, ఫ్యాక్టరీలు వచ్చినాయి, అన్ని విధాల బ్రహ్మాండంగా ఉంది. అందువల్ల ఏమైపోయినారు, ఆ ఫ్రాక్షన్ అనేది పని కల్పించినారు కాబట్టి ఇప్పుడు ఫ్రాక్షన్ లేదు. పని ఉంది కాబట్టి ఫ్రాక్షన్ లేదు. అందుకే చెప్తున్నా, కళ్యాణదుర్గు రాయదుర్గు అంటే పెద్ద డ్రాట్ ఏరియాస్ అనేది ఒక పెద్ద ఇసుక దినేలు అయిపోతాయి అంటారు. మరి ఈ పొద్దు ఎలా ఉంది? 2 ఎకరాల డ్రిప్ సిస్టమ్ వచ్చినాక ఎంత మార్పు వచ్చింది. అందుకని వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండే తాడిపత్రి ఈరోజు డ్రాట్ కింద వచ్చింది. కళ్యాణదుర్గు రాయదుర్గం మేలు దానిమ్మ పండిస్తారు, కర్బూజా పండిస్తారు, అన్నీ పండిస్తారు. ఇక్కడ నీళ్ళు ఒకప్పుడు చీనా చెట్లకు చాలా ఫేమస్. ఒకరికి 3,000 4,000 చెట్లు ఉండేటివి. ఈ పొద్దు లేవు, నీళ్లు లేక. అందుకని నీళ్ళు కనుక ఇచ్చినాడంటే ముఠా కషలు అనేది మనకు పని ఉంటే కష అనేది ఉండదు. అట్లా ఏమైపోయింది, ఇండస్ట్రీస్ దండిగా వచ్చి ఎవరికి పని లేదు, అందరికి పని ఉంది. అందుకని ఎవడు ఫ్రీగా లేడు ఊరుకుండే గిల్లుకుండేదానికి. అందువల్ల ముఠా కషలు తగ్గిపోయినాయి. ఫ్రాక్షన్ కూడా తగ్గింది, ఎవడో ఏమో చేస్తే తగ్గింది కాదు. ఇది వాస్తవం చెప్పాలంటే అందరికీ పని కలుగుతుంది, పని ఉంది కాబట్టి పని చేసుకుంటూ ఉన్నారు. ఎవరి మీద ఈ కాలంలో ఎవడు బాస్ కాదు, ఎవరి బాస్ టు ఇట్స్ ఓన్ హౌస్. అది సిస్టమ్ ఉంది కాబట్టి ఈ ఫ్రాక్షన్లు ఇవన్నీ తగ్గిపోయినాయి. ఓకే, 2014లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. రోజా గారు అసెంబ్లీ నుంచి మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు? ఎవరైనా అసెంబ్లీకి ఎందుకు వెళ్తామండి? వాళ్ళతో కొట్లాడటానికి వెళ్తామా, లేకపోతే వాళ్ళతో తిట్టించుకోవడానికి వెళ్తామా? రోజా గారు నోరు పారేసుకున్నారనే విమర్శలు. బోండా ఉమా మిమ్మల్ని అందరినీ ఇక్కడే పాతేస్తాను రండ్రా అంటాడు. ఏమిటంటే అధికార దుర్వినియోగం అంటారా? జ్యోతుల్ నెహ్రూ గారు బూతులు మాట్లాడారు. ఏమన్నారు కూడా ఒకసారి గుర్తు చేయండి అని మాట్లాడారు. నువ్వు మొగాడివా, నీకు మగతనం ఉందని ఒక అచ్చెం నాయుడు కడుపు కాలుతుందా లేదా అండి?